ధర్మపత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే కామము ధర్మంతో ముడిపడింది. మొట్టమొదట శరీరమునందు ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో కలిగేటటువంటి కామము ధర్మంతో ముడిపడిపోతే అర్థము ప్రభవిస్తుంది అందులోంచి. కామము ఆమె యందు అన్వయమైంది కాబట్టి ఇప్పుడు ధార్మికమైన అర్థం కలిగింది. అందుకే ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని సంకల్పం చెప్తారు వివాహంలో. ధార్మికమైన సంతానం కావాలి నాకు. కామము ధర్మముతో ముడిపడి ధర్మపత్ని యందు అన్వయమైతే కొడుకు కూతురు పుట్టారు. ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేసి 21 తరాలు తరించిపోయాయి. ఆ కొడుకు తన వంశాన్ని నిలబెట్టాడు. ఒకవేళ తండ్రి గారు పుణ్యం చేసుకోలేకపోయినా కొడుకు చేసినటువంటి పుణ్యము వలన 7 తరాలు తరించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తరింపచేస్తాడు కొడుకు. ఇప్పుడు ఈయన తరించడానికి కారణం ఎవరయ్యారు? ఆమె కారణమైంది. ధర్మపత్ని యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చెయ్యాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. ఒకవేళ ఆమె అనారోగ్యంతో ఉండి మంచంలో ఉంది, ఏం పర్వాలేదు, ఆమె ఉంటే చాలు. ఆమె మంచంలో పడుకుని ఉన్నా ఆమె ఉన్నది అని గుర్తు ఏమిటంటే ఉత్తరీయం ఎడమ భుజానికి తగలచ్చు. ఎడమ భుజానికి ఉత్తరీయం తగులుతోంది అంటే ఆయన మంగళస్వరూపి అని గుర్తు. భార్య ఉన్నవాడు మంగళప్రదుడు అని. అప్పుడు ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు. ఆమె లేదు, ఆమె శరీరం వదిలిపెట్టేసింది. పురుషుడికి 2 పోతాయి, ఇహము పరము 2 పోతాయి. ఎందుకని అంటే నిజానికి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు. ఇల్లు అంటే గృహిణి గృహముచ్యతే. గృహిణి ఇల్లాలు. ఇంటికి వెళ్ళేటప్పటికీ అంత ప్రేమతో ఎంత అలిసిపోయిచ్చారో ఇది తినండి అని అంత ప్రేమతో మళ్ళీ తల్లిలా పెట్టగలిగేది ఎవరు అంటే భార్య. తన కామము ధర్మము చేత ముడిపడేటట్టు చేసి తను అంత క్లిష్టమైన ప్రసవ వేదన పొంది వంశాన్ని నిలబెట్టి ఆయనకు బిడ్డల్నిచ్చేది ఎవరు అంటే పత్ని, భార్య. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కారణం ఎవరు అంటే ఆమె. తన కడుపున పుట్టిన కూతురైనా కన్యాదానం చెయ్యాలంటే ఆమె లేకపోతే అధికారం లేదు. అంటే ఆయన చేసేటటువంటి సమస్త పుణ్యాలకి కారణం ఎవరు అంటే ఆమె. ఆమె వెళ్ళిపోయిందో ఇహము పరము 2 పోయి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఆదరణ ఇది, ఆ సంతోషం ఇది, ఆ పిలిచేవాళ్ళు ఎవరు, ఆ తాపత్రయపడేవాళ్ళు ఎవరు, ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా తిన్నారా 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 అని తాపత్రయపడిపోయేది భర్త కూడా కోరని ఒకే ఒక కోరిక కోరేది ఎవరు అంటే పత్ని ఒక్కతే.